మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏప్రిల్ 17 శుక్రవారం, అతిపెద్ద అమావాస్య, చైత్ర అమావాస్య. చాలా పవర్ఫుల్ గనుక ఈరోజు గుర్తు పెట్టుకుని ఈ చెట్టును తాకండి. చాలు, రాజయోగం పడుతుంది. సంవత్సరమంతా డబ్బు వస్తూనే ఉంటుంది. ఈ అమావాస్య రోజున ఒక ప్రత్యేకమైన చెట్టును మీరు తాకితే చాలు, మీ జీవితంలో మీరు ఊహించని విధంగా రాజయోగం పడుతుంది. చాలామంది కష్టపడినా ఫలితం దక్కక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటారు. అలాంటి వారందరికీ ఈ చెట్టు ఒక వరం లాంటిది. మీరు ఈ అమావాస్య రోజు ఆ చెట్టును తాకిన క్షణం నుండే మీ దరిద్రం వదిలిపోయి అదృష్టం మీ తలుపు తడుతుంది. ఈ సంవత్సరం అంతా మీకు డబ్బు లభిస్తుంది. అప్పుల బాధలు తీరిపోవడమే కాకుండా మీరు వద్దన్నా సరే ధనం మీ వద్దకు చేరుతుంది. అష్టైశ్వర్యాలు మీకు సిద్ధించి మీరు పట్టిందల్లా బంగారంలా మారిపోయే అద్భుతమైన అవకాశం ఈ అమావాస్య రోజున మీకు కలగబోతోంది. మరి ఇంతటి శక్తివంతమైన అమావాస్య రోజున మనం ఏ చెట్టును తాకాలి? ఆ చెట్టును తాకడం వల్ల మనకు కలిగే ఆ తిరుగులేని రాజయోగం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో ఎంతో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే తప్పకుండా కింద కమెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి. ఈ అమావాస్య రోజు ఒక గ్లాసులో లేదా చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీటిలో చిటికెడు కుంకుమను కలిపి తర్వాత ఆ కుంకుమ నీటిని తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో పోసేయండి. ఇలా ఈ అమావాస్య రోజు కుంకుమ నీటిని రావి చెట్టు మొదట్లో పోస్తే దోషాలు, కష్టాలు, బాధలు పోతాయి. ఈ అమావాస్య చాలా శక్తివంతమైంది కాబట్టి చక్కగా మీరు సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని, వాకిల్ని శుద్ధి చేసుకోవాలి. అలాగే గుమ్మం బయట కూడా చక్కగా నీటితో శుభ్రంగా కడుక్కుని ముగ్గు వేసుకోవాలి. ఇలాంటివి చేయడం వలన మనకు బాగా కలిసి వస్తుంది. చాలామంది అమావాస్య అంటే అదేదో చెడు, అదే మనకి కీడును తెచ్చిపెడుతుంది, ఆ రోజున మనం అసలు ఏ పని కూడా చేసుకోకూడదు, పూజ చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా అనుకుంటూ ఉంటారు. కానీ అదేమీ లేదు. మీరు ఈ అమావాస్య రోజున కూడా చక్కగా గుమ్మం బయట ఓడుచుకుని కల్యాపు చల్లుకుని ముగ్గులు వేసుకోవచ్చు. ఇలా చేసుకోవటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ శుక్ర అమావాస్య చాలా గొప్ప రోజు కాబట్టి ఈ అమావాస్య నాడు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి నీటితో శివలింగానికి అభిషేకం చేయండి. ఈ రోజున శివలింగానికి అభిషేకం చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయండి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే ప్రతి అమావాస్య నాడు చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో మన ఇంటి ముందుకు వస్తారు. కాబట్టి ఈ అమావాస్య నాడు కాకికి ఆహారం పెడితే మీ పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు. అదేవిధంగా ఈ అమావాస్య నాడు ఏది చేసినా చేయకపోయినా బ్రాహ్మణులకు స్వయంపాకం దానంగా ఇవ్వండి. ఒక విస్తరాకులో బియ్యం, కందిపప్పు, బెల్లం, అలాగే మీకు తోచినంతలో కొంత దక్షిణ పెట్టి బ్రాహ్మణులకు ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. అమావాస్య రోజున బ్రాహ్మణులకు స్వయంపాకం దానం చేస్తే మీ కుటుంబానికి తిన్నా తరగని ఐశ్వర్యం వరిస్తుంది. ఎలాంటి దోషాలైనా పోతాయి. అలాగే ఏ ఇంట్లో అయితే ఎల్లప్పుడూ కష్టాలుంటాయో అలాంటి ఇళ్లల్లో దరిద్ర దేవత ఉందని అర్థం. కాబట్టి ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయండి. అమావాస్య నాడు ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే మీ ఇంటికి ఉన్న దారిద్ర బాధలన్నీ తొలగిపోయి ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ఈ అమావాస్య నాడు నల్లదారాన్ని మొలతాడుగా కట్టండి. అనారోగ్య సమస్యలు, నరదిష్టి సమస్యలు తొలగి మీ పిల్లల ఆయుష్షు పెరుగుతుంది. ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ ఒక శక్తివంతమైన ఉప్పు పరిహారాన్ని పాటించండి. ఒక గాజు గిన్నెలో నిండుగా ఉప్పు వేసి దాని మీద చిటికెడు పసుపు, కుంకుమ వేసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. అమావాస్య మరుసటి రోజు ఆ ఉప్పును తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వెయ్యండి. ఇలా చేస్తే మీ ఇంటికి ధనాకర్షణ పెరిగి వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు వచ్చి చేరుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ అమావాస్య రోజున అరటి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి.
త్వరగా వివాహ యోగం సిద్ధిస్తుంది. ఈ శుక్రవారం అమావాస్య రోజున మీకు కుక్క కనిపిస్తే దానికి కొంచెం తీపి పదార్థాన్ని ఆహారంగా పెట్టండి. తీపి పదార్థాలు ఏవైనా పర్వాలేదు. ఒకవేళ అవి దొరకకపోతే కనీసం బిస్కెట్లు లేదా వేరే ఏదైనా ఆహారాన్ని పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కుక్కను భైరవ స్వరూపంగా భావిస్తారు. కుక్కకు ఆహారం పెట్టడం వల్ల శని దోషాలు, రాహుకేతు దోషాలు కూడా తొలగిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ అమావాస్య రోజు కొన్ని తప్పు పనులను పొరపాటున కూడా చేయకూడదు. ఈ అమావాస్య రోజున మాంసాహారం అస్సలు ముట్టుకోకూడదు. కోడిగుడ్డు కూడా తినకూడదు. అలాగే ఈ అమావాస్య నాడు ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు. ఈ అమావాస్య నాడు పగటిపూట నిద్రపోకూడదు. లేదంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. అమావాస్య నాడు కొత్త బట్టలు కొనకూడదు. అలాగే దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. ఇనుము శనిగ్రహానికి సంబంధించినది కాబట్టి ఈ అమావాస్య నాడు పొరపాటున కూడా ఇనప వస్తువులను కొనకూడదు. అలాగే ఈ అమావాస్య నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త చీపురు, బియ్యం మరియు గోధుమలను కొనకూడదు. అమావాస్య నాడు ఈ వస్తువులను కొంటే మీ ఇంట ధనం నిలవదు. అనవసరపు ఖర్చులు కూడా పెరుగుతాయి. అలాగే పదునైన వస్తువులను కూడా ఈ అమావాస్య నాడు కొనకూడదు. లేదంటే మీ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. అలాగే తోలుతో చేసిన బూట్లు మరియు హ్యాండ్ బ్యాగ్లు కూడా కొనకూడదు. అంతేకాదు ఈరోజు గోరులు, జుట్టు కత్తిరించకూడదు. శుక్ర అమావాస్య నాడు తులసిని పూజిస్తే ఇంకా రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తులసి కోటలో దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకుంటే ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ఏది చేసినా చేయకపోయినా మీ ఇంటికి గుమ్మడికాయను కట్టుకోండి. గుమ్మడికాయకు చాలా శక్తి ఉంటుంది. శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య నాడు మీ ఇంటికి గుమ్మడికాయ కడితే మీ ఇంటికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మీ ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ శుక్రవారం నాడు ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి వేలాడదీసి సాంబ్రాణి పొగ వేయండి. ఈ అమావాస్య నాడు గుమ్మడికాయ కడితే మీ ఇంటికి అఖండ ధనప్రాప్తి కలుగుతుంది. గుమ్మడికాయ కట్టలేని వారు మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి. ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళో ఉప్పును మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఉప్పు మూట కూడా కట్టలేము అనేవారు కలబంద మొక్క లేదా పూజించిన నిమ్మకాయలు, పటిక ఇలా ఏవైనా సరే మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. అలా కట్టుకుంటే మీ ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ అమావాస్య నాడు మీ ఇంట్లో ఉన్న పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి. అమావాస్య నాడు రాళ్ళు ఉప్పుతో, ఆవాలతో, ఎండుమిరపకాయలతో పిల్లలకు దిష్టి తీస్తే నరదిష్టి సమస్యలు, అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం కలుగుతుంది. అదేవిధంగా ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారం కట్టుకోండి. అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి దోషాలు, శని దోషాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఆడవారైతే ఎడమకాలికి, పురుషులైతే కుడికాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు బియ్యపిండిలో పంచదార కలిపి ఈరోజు నల్ల చీమలకు ఆహారంగా వేయండి. నెల తిరగకుండానే మీ అప్పుల బాధలన్నీ క్రమక్రమంగా తొలగిపోతాయి. ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఒక తమలపాకు పైన పసుపుతో ఓం అని రాసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి ఉన్న డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అలాగే ఈ రోజున పితృదేవతలను తలుచుకుని వారికి తర్పణం వదిలితే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఇక అసలు విషయంలోకి వస్తే ఈ అమావాస్య రోజున ప్రకృతిలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. పంచభూతాలు కూడా ఈ రోజున ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంటాయి. ముఖ్యంగా వృక్షాలకు ఈ రోజున ఒక అద్భుతమైన శక్తి వస్తుంది. చెట్లు కేవలం గాలిని ఇచ్చేవి మాత్రమే కావు. అవి విశ్వంలోని శక్తిని గ్రహించి తమలో భద్రపరుచుకునే రిసీవర్ల వంటివి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఒక ప్రత్యేకమైన చెట్టుకు విశ్వం నుండి వచ్చే అత్యున్నతమైన శక్తులు అందుతాయి. అందుకే ఈ రోజున మనం ఆ చెట్టును తాకితే ఆ చెట్టులో ఉన్న ఆ దివ్య శక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలు, రోగాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనకు ఉన్న కష్టాలు, ఆటంకాలు అన్నీ తొలగిపోయి విజయ మార్గం సుగమమవుతుంది.
మరి ఇంతకీ ఆ శక్తివంతమైన చెట్టు ఏమిటంటే అది మరేదో కాదు, మనందరికీ సుపరిచితమైన మామిడి చెట్టు. అవును, మామిడి చెట్టుకు మన పురాణాలలో, ఆధ్యాత్మిక శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మామిడి చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఈ అమావాస్య రోజున మామిడి చెట్టును తాకడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. ఎక్కడైతే లక్ష్మీ కటాక్షం ఉంటుందో అక్కడ పట్టిందల్లా బంగారమవుతుంది. మీ ఇంట్లో ధనవశం కురుస్తుంది. కాబట్టి రేపు మీరు చేయవలసిందల్లా ఒక్కటే, మీకు దగ్గరలో ఎక్కడైనా మామిడి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి. మొదటగా మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు కొన్ని నీళ్లను సమర్పించండి. ప్రకృతిని గౌరవించడం అంటే దైవాన్ని గౌరవించడమే. నీళ్లు పోసిన తర్వాత ఆ చెట్టు చుట్టూ భక్తితో 3 ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను, మీ కష్టాలను ఆ చెట్టుకు చెప్పుకోండి. ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఆ మామిడి చెట్టును మీ 2 చేతులతో 11 సార్లు తాకండి. ఈ 11 సార్లు తాకేటప్పుడు మీ శరీరంలోని శక్తి ఆ చెట్టుతో అనుసంధానం అవుతుంది. ఒకవేళ మీకు నీళ్లు పోయడం, ప్రదక్షిణలు చేయడం వీలు కాకపోతే కనీసం ఆ చెట్టును 11 సార్లు భక్తితో తాకినా సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి ఆ చెట్టు నుండి పాజిటివ్ ఎనర్జీ మీలోకి వస్తుంది. ఈ చిన్న పని చేయడం వల్ల మీ జీవితంలో కష్టాలు పోయి సంవత్సరం అంతా మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఆ చెట్టును పాకిన తర్వాత వెంటనే ఇంటికి వచ్చేయకుండా కనీసం 2 నిమిషాల పాటు ఆ చెట్టు నీడలో లేదా ఆ చెట్టు దగ్గర ప్రశాంతంగా కూర్చోండి. ఆ సమయంలో ఆ చెట్టు నుండి వచ్చే తరంగాలు మీ మనస్సును, శరీరాన్ని శుద్ధి చేస్తాయి. ఆ తర్వాతే మీరు ఇంటికి వెళ్ళండి. మామిడి చెట్టు ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకుంటే ఇది కేవలం పండ్లనిచ్చే చెట్టు మాత్రమే కాదు, ఇది ఒక దివ్య వృక్షం. మన హిందూ సాంప్రదాయంలో ఏ శుభకార్యం జరిగినా మామిడి ఆకులతో తోరణాలు కడతాము. ఎందుకు అంటే మామిడి ఆకులకు గాలిని శుద్ధి చేసే శక్తినే కాకుండా దుష్ట శక్తులను ఇంట్లోకి రాకుండా అడ్డుకునే శక్తి కూడా ఉంది. మామిడి చెట్టు పార్వతీ పరమేశ్వరులకు ఎంతో ఇష్టమైనది. పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్య స్వామికి, వినాయకుడికి మామిడి పండు కోసం జరిగిన పోటీ మనందరికీ తెలిసింది. అంటే దైవత్వానికి మామిడి చెట్టుకు అంతటి అవినాభార సంబంధం ఉంది. అలాగే యజ్ఞయాగాదులలో సమిధలుగా మామిడి కర్రలను వాడతారు. దీనికి కారణం మామిడి చెట్టు నుండి వచ్చే పొగ పర్యావరణాన్ని, మన అంతరాత్మను శుద్ధి చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మామిడి చెట్టుకు కుజుడు మరియు గురుగ్రహాల అనుగ్రహం ఉంటుంది. ఎవరికైతే జాతకంలో గ్రహదోషాలు ఉంటాయో వారు మామిడి చెట్టును ఆరాధించడం వల్ల ఆ దోషాలు తొలగిపోతాయి. అమావాస్య రోజున చంద్రుడి శక్తి తక్కువగా ఉన్నప్పటికీ ప్రకృతిలోని మూలక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ శక్తిని గ్రహించే సామర్థ్యం మామిడి చెట్టుకు ఉంది. అందుకే ఈ రోజున మామిడి చెట్టును తాకడం వల్ల మనలో ఉన్న దారిద్ర్య రేఖలు చెరిగిపోయి అదృష్ట రేఖలు మొదలవుతాయి. ఎంతోమంది మహర్షులు పూర్వకాలంలో మామిడి చెట్ల కింద తపస్సు చేసి సిద్ధి పొందారు. మామిడి చెట్టు మనకు ఓర్పును, సంపదను, సంతానాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. సంతానం లేనివారు కూడా అమావాస్య రోజున మామిడి చెట్టును తాకడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఈ చెట్టులో ఉండే ప్రతి భాగం అంటే వేరు నుండి ఆకు వరకు ప్రతిదీ ఏదో ఒక విధంగా మనకు మేలు చేసేదే. ఇంతటి మహోన్నతమైన ఆధ్యాత్మిక విలువలున్న మామిడి చెట్టును ఈ అమావాస్య రోజున మనం తాకడం వల్ల మన జీవితంలో రాజయోగం పట్టడం ఖాయం. మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వారి చేతి కూడా ఈ చెట్టును తాకించండి. వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ మీకు వీలున్న సమయంలో మామిడి చెట్టు వద్దకు వెళ్ళండి. ప్రశాంతమైన మనస్సుతో, నమ్మకంతో చెట్టును తాకండి. ప్రకృతి మాత మనకు ఇచ్చే వరం ఈ మామిడి చెట్టు. ఆ నమ్మకమే మిమ్మల్ని కోటీశ్వరులని చేస్తుంది. మీ కష్టాల నుండి గట్టెక్కిస్తుంది. ఈ సంవత్సరం అంతా మీకు తిరుగులేని విజయాలు సిద్ధిస్తాయి. గనుక మీరు కూడా చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి. ఈ అమావాస్య రోజున మందార ఆకుతో ఈ చిన్న పని చేస్తే చాలు, మీకు బంగారం, భూములు కొనుక్కునే అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి. మీరు కోరినంత బంగారం కొనుక్కోగలుగుతారు. ఎందుకంటే మనిషి జీవితంలో ఆర్థిక స్థిరత్వం అనేది చాలా ముఖ్యం.
అందులోనూ మన భారతీయులకు బంగారం మరియు భూమి అంటే కేవలం ఆస్తులు మాత్రమే కాదు, అవి ఒక సెంటిమెంట్, ఒక సామాజిక హోదా మరియు భవిష్యత్తుకు భరోసా. బంగారం ధర రోజురోజుకు ఆకాశాన్ని తాకుతోంది. ఒకప్పుడు తులం బంగారం తక్కువ ధరకి వచ్చేది, కానీ ఇప్పుడు సామాన్యుడు తులం బంగారం కొనాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అలాగే భూమి కూడా. భూమిపుత్రుడు అని పిలువబడడం మన సంస్కృతిలో ఒక గొప్ప గౌరవం. సొంత ఇల్లుండాలి, కాస్తో కూస్తో సాగు భూమి ఉండాలి అనేది ప్రతి ఒక్కరి కల. ఈ రోజుల్లో భూమి విలువ బంగారం కంటే వేగంగా పెరుగుతోంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని ఈ 2 రూపాల్లో దాచుకోవాలని తపిస్తుంటారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్లే వెళ్ళిపోతుంటే, అప్పుడ బాధలు వేధిస్తుంటే, కనీసం ఒక చిన్న ముక్కు పుడక కొనాలన్నా, గజం స్థలం కొనాలన్నా అడ్డంకులు ఎదురవుతుంటే, వాటి వెనుక ఏదో ఒక దోషం కానీ లేదా లక్ష్మీ కటాక్షం లోపించడం కానీ ఉండవచ్చు. కానీ ఈ అమావాస్య రోజున మందార ఆకుతో చేసే ఈ పరిహారం మీ దరిద్రాన్ని పోగొట్టి ధన ప్రవాహాన్ని మీ వైపు తిప్పుతుంది. తద్వారా మీరు బంగారం మరియు భూములు కొనే స్థాయికి చేరుకుంటారు. కాబట్టి తప్పనిసరిగా అందరూ ఈ అమావాస్య రోజు మందార ఆకుతో ఈ పరిహారం చేసుకోండి. మరి అసలు ఈ అమావాస్య రోజున మందార ఆకుతో ఏం చేయాలి, ఆ పరిహారం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. మామూలుగా అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు. అమావాస్య తిథుల్లో మనకున్నటువంటి చెడును తీసేసుకోవడానికి మనం ఎలాంటి పరిహారాలు చేసినా రిజల్ట్ అనేది కొన్ని క్షణాల్లోనే వస్తుంది. ఎందుకంటే అమావాస్య గడియలు, అమావాస్య పవర్ అనేది అంత శక్తివంతంగా ఉంటుంది. మామూలు రోజుల్లో మనం ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ వాటికి రిజల్ట్ రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. కానీ అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకు రిజల్ట్ కొన్ని క్షణాల్లోనే లేదా కొన్ని నిమిషాల్లోనే వెంటనే వచ్చేస్తుంది. అందులోనూ ఈ అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. ఇలాంటి అమావాస్య రోజు చేసే ఈ పరిహారం వల్ల 100% రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మందార ఆకు గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వనరులలో ఇది ఒకటి. ఆధ్యాత్మికంగా చూసినా, ఆయుర్వేద పరంగా చూసినా మందారకు ఉన్న ప్రాముఖ్యత అంత ఇంత కాదు. మందార చెట్టును మన పురాణాల్లో అభీష్ట ఫలప్రదాయిని అని వర్ణించారు. అంటే మనం కోరుకున్న కోరికలను తీర్చే శక్తి ఈ మొక్కకు ఉంది. మందార ఆకు పచ్చగా నిగనిగలాడుతూ ఉంటుంది. మందార ఆకు విశ్వంలోని సకల శక్తి తరంగాలను గ్రహించి వాటిని సానుకూల శక్తిగా మార్చి మనకు అందిస్తుంది. ముఖ్యంగా ఎరుపు రంగు మందార పువ్వులు గణపతికి, అమ్మవారికి ఎంతో ఇష్టమని మనందరికీ తెలుసు. అయితే పువ్వుల వెనుక ఉన్న ఆకు కూడా అంతే శక్తివంతమైనది. లక్ష్మీదేవికి మందార అంటే ఎంతో ప్రీతికరమైనది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎక్కడైతే మందార చెట్టు ఉంటుందో అక్కడ దుష్ట శక్తులు దరిచేరవు. మందార ఆకులో లక్ష్మీ కటాక్షాన్ని ఆకర్షించే గుణం ఉంది. మన ఇంట్లో ఉండే ప్రతికూల శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుని సానుకూలతను నింపే అద్భుత శక్తి ఈ ఆకుకు ఉంది. మందార ఆకుకే కాదు, మందార చెట్టుకు కూడా ఎన్నో శక్తులుంటాయి. మందార చెట్టును ఎవరైతే ఇంటి దగ్గర పెంచుకుంటారో వారి ఇంట్లో ధన సమస్యలు ఎక్కువగా రావు. మందారలోని ప్రతి ఆకులో, కొమ్మలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ముఖ్యంగా ఇంటి సింహద్వారం వద్ద ఎర్రని పూలు పూసే మందార మొక్క ఉంటే అది ఒక అద్భుతమైన నరదృష్టి నివారణగా పనిచేస్తుంది. సమాజంలో మనం ఎదుగుతున్నప్పుడు మనపై పడే కుళ్ళు, కుతంత్రాలు లేదా ఇతరుల నెగిటివ్ ఎనర్జీని ఈ మొక్క తన ఆకర్షణీయమైన పూల ద్వారా గ్రహించి నిర్వీర్యం చేస్తుంది. తద్వారా మీ ఇంటిని ఒక అదృశ్య రక్షణ కవచంలా కాపాడుతుంది. అలాగే మందార మొక్క ఉన్న ఇళ్లల్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి మనస్పర్ధలు తొలగిపోతాయి. అయితే రంగుల విషయంలో జాగ్రత్త వహించాలి. కేవలం ఎరుపు మరియు గాఢమైన పింక్ రంగు మందారాలను మాత్రమే ఇంటి ఆవరణలో పెంచడం అత్యంత శుభప్రదం. తెలుపు, పసుపు లేదా గంధం రంగు మందారాలను ఇంటి ముందు పెంచడం వల్ల అనారోగ్య సమస్యలు లేదా మానసిక అశాంతి కలిగే అవకాశం ఉంది. వాస్తుశాస్త్రం ప్రకారం మందార మొక్కను ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో నాటడం వల్ల సూర్యశక్తి పుష్కలంగా లభించి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మొక్క ఎప్పుడూ పచ్చగా జీవకళతో ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మొక్క ఎండిపోతుంటే
అది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతోందని అర్థం. అటువంటప్పుడు వెంటనే కొత్త మొక్కను నాటుకోవాలి. ప్రతిరోజు ఉదయాన్నే వికసించిన ఎర్ర మందారాలను చూడటం వల్ల మెదడులోని ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ఇక ధనాన్ని ఆకర్షించడంలో మందార ఆకు ఒక అయస్కాంతంలా పనిచేస్తుంది. మీ జాతకంలో ఎన్ని దోషాలున్నా ఈ అమావాస్య నాడు చేసే పరిహారం వాటిని అణచివేస్తుంది. మందార ఆకుకున్న మరో గొప్ప గుణమేమిటంటే అది సహనాన్ని మరియు స్థిరత్వాన్ని ఇస్తుంది. బంగారం, భూమి వంటి స్థిరాస్తులు కొనాలంటే మనిషికి మానసిక స్థిరత్వం, సరైన నిర్ణయం తీసుకునే శక్తి ఉండాలి. ఆ శక్తిని ఈ ఆకు మనకు ప్రసాదిస్తుంది. లక్ష్మీదేవి చంచలమైనది అంటారు, కానీ మందార ఆకుతో చేసే పూజ వల్ల ఆ లక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా నివాసం ఉంటుంది. అందుకే దీనిని ధన ఆకర్షణ పత్రం అని కూడా పిలవవచ్చు. మందార ఆకులోని 5 ఈనెలు పంచభూతాలకు ప్రతీకగా చెబుతారు. ఈ పంచభూతాల ఆశీస్సులు ఉంటేనే మనం భూమిని కానీ బంగారాన్ని కానీ సంపాదించగలం. ప్రకృతిలోని ఈ అద్భుత శక్తిని మనం సరైన సమయంలో, అంటే ఈ అమావాస్య వంటి పర్వదినాన ఉపయోగించుకుంటే ఫలితం రెట్టింపు అవుతుంది. కష్టపడటం మనవంతైతే ఆ కష్టానికి దైవబలాన్ని తోడు చేయడం ఇలాంటి పరిహారాల వంతు. మందార ఆకును కేవలం ఒక ఆకుగా చూడకండి. అది మీ దరిద్రాన్ని పారద్రోలే ఒక దివ్యమైన ఆయుధం. మీ కోరికలు ఎంత పెద్దవైనా ఆ కోరికల భారాన్ని మోసి వాటిని దేవతలకు చేరవేసే వాహికగా ఈ ఆకు పనిచేస్తుంది. అందుకే ఈ పరిహారంలో మందార ఆకును ప్రధానంగా ఎంచుకోవడం జరిగింది. అసలు మందార ఆకుతో ఏం చేయాలంటే, ఈ అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుచిగా ఉండాలి. సాయంత్రం 6 లోపు, అంటే పగటిపూట ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ముందు ఒక మంచి మందారాకుని ఎంచుకోవాలి. ఆ ఆకు ఎక్కడా చిరిగిపోయి ఉండకూడదు, రంధ్రాలు ఉండకూడదు, మరియు వాడిపోయి ఉండకూడదు. పచ్చగా ఆరోగ్యంగా ఉన్న ఒక ఆకును చెట్టు నుండి కోసేటప్పుడు ఆ చెట్టుకు నమస్కరించి మీ కోరికను మనసులో అనుకుని కోయండి. ఆ తర్వాత ఆ ఆకును శుభ్రమైన నీటితో కడిగి తుడిచి మీ పూజ గదిలోకి తీసుకువెళ్ళండి. పూజ గదిలో దేవుడి పటాల ముందు ఒక పీటపై లేదా నేరుగా దేవుడి ముందే ఈ ఆకును ఉంచాలి. ఆకు చివరి భాగం మీ వైపు ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఆ మందారాకుకు 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ 3 బొట్లు త్రిమూర్తులకు లేదా త్రిశక్తి స్వరూపాలకు ప్రతీక. ఆ తర్వాత ఆ ఆకు మధ్యలో ఒక స్పూన్ పెసరపప్పును వేయాలి. పెసరపప్పు ఎందుకు అంటే, ఈ పప్పు మన జాతకంలో దోషాలను తొలగిస్తుంది, బంగారం, భూములు కొనగలిగే శక్తినిస్తుంది. ఆ పెసరపప్పు పైన ఒక చిన్న బెల్లం ముక్కను ఉంచాలి. బెల్లం గురుగ్రహానికి మరియు సూర్యుడికి సంకేతం. జీవితంలో తీపిని, అంటే విజయాన్ని మరియు ఐశ్వర్యాన్ని బెల్లం సూచిస్తుంది. దీనితో పాటు చిటికెడు పసుపును కూడా ఆ పెసరపప్పు పైన వేయాలి. పసుపు మంగళకరమైనది మరియు లక్ష్మీ స్వరూపం గనుక ఇలా ఆకుపై పెసరపప్పు, బెల్లం, పసుపు ఉంచిన తర్వాత 2 చేతులు జోడించి దేవుడికి నమస్కరించాలి. మీ మనసులో ఉన్న బలమైన కోరికను, అంటే స్వామి, నాకు సొంత భూమి కొనే అవకాశం కల్పించు, మా ఇంట్లో బంగారం వృద్ధి చెందేలా చూడు, మా ఆర్థిక ఇబ్బందులు తొలగించు అని చాలా ఏకాగ్రతతో వేడుకోవాలి. మీ కోరికను ఒక సంకల్పంలా చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆ మందారాకును అలాగే 24 గంటల పాటు పూజ గదిలోనే ఉంచాలి. అంటే మీరు ఈ రోజు ఉదయం 8 గంటలకు ఈ పరిహారం చేస్తే మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు అది అక్కడే ఉండాలి. ఆ 24 గంటల సమయంలో ఆ ఆకు విశ్వంలోని ధనశక్తిని ఆకర్షించి మీరు పెట్టిన వస్తువులలో ఆ శక్తిని నిక్షిప్తం చేస్తుంది. 24 గంటలు ముగిసిన తర్వాత స్నానం చేసి దేవుడికి నమస్కరించి ఆ ఆకును నెమ్మదిగా తీసుకోవాలి. ఆ ఆకులోని పెసరపప్పు, బెల్లం మరియు పసుపుతో సహా తీసుకువెళ్ళి ఒక ఆవుకు తినిపించాలి. హిందూ ధర్మంలో ఆవును సాక్షాత్తు మహాలక్ష్మిగా, ముక్కోటి దేవతల నిలయంగా భావిస్తాము. ఆవుకు ఈ పదార్థాలను తినిపించడం వల్ల మీ కోరిక నేరుగా ఆ దేవతలకు చేరుతుంది. ఒకవేళ మీ ప్రాంతంలో ఆవు లభ్యం కాకపోతే కంగారు పడకండి. ఆ ఆకులోని పెసరపప్పును, బెల్లాన్ని పక్షులకు లేదా చిట్టి చీమలకు ఆహారంగా వేయవచ్చు. పక్షులు ఆ గింజలను తిన్నా లేదా చీమలు ఆ బెల్లాన్ని తిన్నా కూడా మీకు అంతే ఫలితం దక్కుతుంది. ప్రకృతిలోని జీవులకు ఆహారం పెట్టడం అనేది ఒక గొప్ప పుణ్యకార్యం. అది మీ ఆర్థిక అడ్డంకులను తొలగిస్తుంది. ఆ ఆకును మాత్రం ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి.
ఇలా ఈ చిన్న పనిని అత్యంత భక్తి శ్రద్ధలతో నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా మీకు బంగారం మరియు భూములు కొనే యోగం పడుతుంది. ఇది చాలామంది అనుభవపూర్వకంగా తెలుసుకున్న పరిహారం. అమావాస్య రోజున ఉండే ఆ ప్రత్యేక శక్తి, మందారాకుకు ఉన్న ఆకర్షణ గుణం, పెసరపప్పు మరియు బెల్లం యొక్క గ్రహ అనుకూలత ఇవన్నీ కలిసి మీ జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకువస్తాయి. మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం కలగడం లేదు అని బాధపడేవారు ఈసారి ఈ చిన్న తంత్రాన్ని పాటించి చూడండి. మీ కష్టార్జితం వృధా కాకుండా అది ఆస్తి రూపంలోకి మారుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఈ అమావాస్య మీకు ఒక కొత్త వెలుగును, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ పరిహారం చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మీ మనసులో ఎటువంటి ప్రతికూల ఆలోచనలు ఉండకూడదు. ఇది చేస్తే నిజంగా జరుగుతుందా అని అనుమానం ఉండకూడదు. పూర్తి నమ్మకంతో చేసినప్పుడే విశ్వం మనకు సహకరిస్తుంది. ఈ అమావాస్య రోజున మీరు చేసే ఈ చిన్న ప్రయత్నం మీ తరతరాల దారిద్ర్యాన్ని పోగొట్టే శక్తిని కలిగి ఉంది. బంగారం కొంటే అది కేవలం అలంకారం కాదు, అది మీ ఆపదలో ఆదుకునే నిధి. భూమి కొంటే అది మీ పిల్లలకు మీరిచ్చే గొప్ప ఆస్తి. ఈ రెండింటినీ పొందే అర్హత మీకుంది అని నమ్మండి. ఆ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో మీ నిబద్ధత మరియు క్రమశిక్షణ చాలా ముఖ్యం. అమావాస్య అనేది ముగింపు కాదు, అదొక కొత్త ప్రారంభానికి సంకేతం. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లు మీ సమస్యల చీకటి తొలగిపోయి ధనకనక వస్తువాహనాలతో మీ ఇల్లు కలకలలాడుతుంది. మందార ఆకు యొక్క ఆ పచ్చదనం మీ జీవితంలో ఎప్పుడూ పచ్చగానే ఉండాలని, మీరు తలపెట్టిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలని కోరుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య సంబంధిత విషయాల కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.